వెనక్కి వెళ్ళకండి. ఇది ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళ ఉద్దేశము మనం వెనక్కి వెళ్ళాలి, వాళ్ళ ఉద్దేశము మనల్ని డిస్కరేజ్ చేసి వెనక్కి పంపించాలి. అదొక్కటి నిలబడండి. రెండోది, దీన్ని ఎదుర్కోవటానికి ఇది కేవలం ఏదో రాజకీయపరమైన అంశం మాత్రమే కాదు. ఇది గత 70 ఏళ్ళుగా చేస్తున్నారు, ఇప్పుడు చేస్తున్నారు. ఇప్పుడు ఏమైందంటే ఈ సమాజంలో ఆధిపత్యం ఉన్న బీజేపీ ఆర్ఎస్ఎస్ అనేది గత కొంతకాలంగా అధికారం లేదు. ఆధిపత్యం ఉన్న వాళ్ళు ఈరోజు అధికారంలోకి వచ్చారు. అధికారంలో ఉన్న వాళ్ళు ఎప్పుడైనా ప్రతిఘటనని నిరసనని సహించరు. అది అహంకారము, ఈరోజు అసహనము, అణిచివేత దాకా ఈరోజు వస్తున్నది. కాబట్టి ఇది పూర్తిగా ఒక సాంస్కృతిక పరమైన అంశము. దీన్ని మన భావజాలాన్ని ఇది ఒక సంఘర్షణ. ఇది ఈ సంఘర్షణ అనేది కేవలం ఇప్పటితో ఆగుతుంది, ఇంతకుముందు లేదని కాదు. మేము గత 40 ఏళ్ళుగా 50 ఏళ్ళుగా చూస్తున్నాం. నక్సలైట్ మూమెంట్ ఉన్నప్పుడు, కమ్యూనిస్ట్ మూమెంట్ ఉన్నప్పుడు ఇండ్లల్లో దాడి చేయటం, ఇండ్లను ధ్వంసం చేయటం, మహిళల్ని ఎత్తుకెళ్ళటం, మహిళల్ని హింసించటం, కొడుకు దొరకాలని తల్లిని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో పెట్టడం, ఇవన్నీ కొత్తవి కాదు. ఇదంతా అప్పుడున్న ఎత్తుగడ అది, ఇప్పుడున్న ఎత్తుగడ ఇది. ఈ రెండిటికి సామ్యం ఏముంది అంటే మీరు ప్రతిఘటిస్తున్నారు. మీరు ఎక్కడైతే అన్యాయాన్నో అక్రమాన్ని ప్రతిఘటిస్తున్నారు. కాబట్టి ఆ ప్రతిఘటనని వాడు సహించాడు. ఆ సహించకపోవడం అనేది ఇప్పుడు మీరు ఫిజికల్గానో మిమ్మల్ని కొట్టడమో చేయటం కాకుండా మిమ్మల్ని ఈ విధంగా అవమానం చేస్తే మీరు వెనక్కి వెళ్తారని. ఎప్పుడైతే మనం వెనక్కి వెళ్లకుండా నిలబడతామో వాడి యొక్క మొదటి ఓటం మొదలవుతుంది. వాని ఓటమి మొదలైనప్పుడు మన గెలుపు ప్రారంభమవుతుంది. మనం వెనక్కి వెళ్ళడం అనేది సరైనది కాదు. రెండోది, శ్రీనివాస్ గారు చెప్పినట్టు ఖచ్చితంగా దీనికి ఒక కార్యక్రమము, ఒక ఆలోచన ఒకటి జరగాలి. అది ఎట్లా జరగాలి, ఏం జరగాలి అనేది ఆలోచించాలి. రెండోది, నా ఇంకొక విన్నపం ఏంటంటే ఇప్పటి వరకు జరిగిన మొత్తం గత 4 ఏళ్ళుగో 5 ఏళ్ళుగో 10 ఏళ్ళుగో జరిగిన ఈ సంఘటనలన్నిటినీ మీరు కొంచెము డాక్యుమెంట్ చేయండి. ఎవరన్నా ఒకరు బాధ్యత తీసుకోండి. ఏమేమి జరిగినాయి, ఎవరి మీద దాడులు జరిగినాయి, ఎప్పుడు దాడులు జరిగినాయి, ఎటువంటి దాడులు జరిగినాయి, అది ఫిజికల్గా కావచ్చు, లేకుంటే రాతపూర్వకంగా కావచ్చు, లేకుంటే వాయిస్ రూపం, వీటిని ఐడెంటిఫై చేసి దీన్ని సమాజం ముందు పెడదాం. ఎప్పుడైనా కూడా ఒక అన్యాయం జరుగుతున్నప్పుడు ప్రతిఘటించి మనం మాట్లాడుకోవటం ఒక అంశం అయితే, దీన్ని సమాజం ముందు పెట్టి, చాలామంది న్యూట్రల్స్ ఉంటారు. అటువైపు ఉన్న వాళ్ళు ఉన్నారు, ఇటువైపు మనం ఉన్నాం, కానీ న్యూట్రల్స్ చాలామంది ఉంటారు. అండ్ ఆ న్యూట్రల్స్ని మనం గెలుచుకోవాల్సిన అవసరం ఉంది. ఇది చాలా అన్యాయము, దీని మీద మీరు మాట్లాడాలని న్యూట్రల్స్తో మనం మాట్లాడాలి. ఆ విధంగా ఒక నిర్దిష్టంగా ఒక కార్యక్రమం అనుకొని చేయాల్సిన అవసరం ఉంటుంది. అందుకోసం ఈరోజు ఈ సమావేశము, ఈ సమీకరణని నేను చాలా సంతోషం ఉంది, ఆహ్వానిస్తున్నాను. భవిష్యత్తులో జరగబోయే కార్యక్రమాల్లో మీతో పాటుగా నేను కూడా ఉంటానని తెలియజేస్తూ ముగిస్తాను. థ్యాంక్ యూ లక్ష్మి గారు. యాక్చువల్గా ఏదైనా ఎందుకు కావాలి అంటే మా కోసం కాదు. మాకు కష్టం వచ్చిందంటే మా కోసం ఇక్కడ 100 మంది వస్తున్నారు, కానీ బయట చాలా మంది ఉన్నారు. ఈ సర్కిల్ బయట వాళ్ళు సఫర్ అవుతున్నారు, వాళ్ళు విత్డ్రా అయిపోతున్నారు, పూర్తిగా వెళ్ళిపోతున్నారు సోషల్ మీడియా నుంచి. సో వాళ్ళ కోసం సిస్టమ్ కావాలి. నిజంగానే ఒక రంగా ఇది మమ్మల్ని దెబ్బతీదా తీస్తుంది. దాదాపుగా అందరము డిప్రెషన్స్లోకి వెళ్ళాము, థెరపీలకు వెళ్ళాము, అందరం ఇబ్బంది పడ్డాం. కానీ మాకు ఒక సపోర్ట్ సిస్టమ్ ఉందనే ఒక నమ్మకం ఉంది, మీరు అందరు ఉన్నారు కాబట్టి. బట్ దీని బయట ఉన్న వాళ్ళు చాలా సఫర్ అవుతున్నారు. అందుకోసమే మనకు ఒక సిస్టమ్ అనేది అవసరం నేను అనుకుంటున్నాను. నిజానికి ఆస్మా మనకు తెలీదు, జర్నలిస్ట్ కాదు కాబట్టి నిరుద్యోగుల కోసం పోరాడుతుందనే తెలుసు. కానీ కేవలం అమ్మాయి నిరుద్యోగుల కోసం పోరాడుతుంటే కూడా సహించలేని వాళ్ళు తయారు, తనను భయంకరంగా ట్రోల్ చేస్తున్నారు. ఆమె అమ్మాయి కావటము, అందులో ముస్లిం కావటం, ఈ రెండిటితోటి చాలా దారుణమైన ట్రోలింగ్ ఎదుర్కొంటుంది. ఆస్మా 2 నిమిషాలు మాట్లాడము. అందరికీ నమస్కారం. మా కోసం మా మీద జరుగుతున్న సోషల్ మీడియా దాడులకి మీరు మాకు మద్దతుగా అందరూ ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసినందుకు ముందుగా అందరికీ కృతజ్ఞతలు. నేను ఆ రోజు ఒక ప్రశ్న వేసినందుకు నేను గౌస్ పాషాకి చెల్లెలనైపోయినా, ఒక పాకిస్తానీనైపోయినా, ఆఖరికి దేశద్రోహినైపోయినా. నేను ఎక్కడ ఒక బాంబు వేయలే, ఎవరిని చంపలే, ఏం అమ్మలే, డ్రగ్స్ కూడా ఏం చేయలే. ఇక్కడ అమ్మాయిలను తీసుకుపోయి వేరే దేశాలకు, బంగ్లాదేశ్కి అక్కడ అమ్మలే. అయినా సరే నేను దేశద్రోహుల జాబితాలో నేను చేరిపోయినా, అయినా నాకు బాధ లేదు. కానీ
నన్ను ఆఖరికి ఈ అన్న ఎవరో కూడా నాకు తెలియదు, ప్రశ్న అని తెలుసు. అదే ప్రశ్న ఇప్పుడు చుట్టుముడుతుంది మమ్మల్ని. ఆ అన్న నేను ఏకంగా పట్టుకున్నట్టే ఫోటోలు తీసారు. ఎందుకు అంటే బురకా అనేది దేశద్రోహమా? తెలుసుకోండి. మళ్ళీ కూడా అంటున్న తమ్ముళ్ళు, మీరు ఎంత ట్రోల్ చేస్తారో చేయండి, నన్ను ఎంత చేస్తారో చేయండి, కానీ ఈ బురకా అనేది ముస్లింలో బలిసినోళ్ళు వేసుకునేది అనుకుంటే మాత్రం మీ పొరపాటే. బురకా అనేది నిజంగా మా పేదరికాన్ని కూడా దాచుతుంది, అది మీకు తెలియదు. రోజు ఒక డ్రెస్ మెయింటైన్ చేయాలి, ఆ లగ్జరీ మెయింటైన్ చేయాలంటే మా తోటి కాదు కొంతమందికి. దట్ నాలాగా కుటుంబాన్ని కోల్పోయిన అమ్మాయికి అయితే ఇంకా కష్టం. ఆ లైఫ్ని నేను మెయింటైన్ చేయలేను. నన్ను తిట్టండి, ఎంత తిడతారో తిట్టండి. వ్యక్తిగతాలు బయట పెడతాం, నిన్ను రేప్ చేస్తాం, నిన్ను 15 వరకు చంపేస్తాం. సరే చంపేస్తారు, వ్యక్తిగతాలు. మీకు లేవా గతాలు? మీ నాయకుడికే ఉన్నాయి కదా, మా గతాలు ఏం బయట పెడతారు? అంతకంటే మించి మేము ఏం చేస్తున్నామని అమ్మాయిలమని ఇంత భయపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. సరే ఆ తర్వాత ఏదో నా నోట్లో మైక్ పెట్టిరు, ఇదిగోండి మైక్ పెట్టిరు. ఈ ఫోటోకి నేను అస్సలు బాధపడట్లే, మీరు మైక్ పెట్టండి, ఏమన్నా పెట్టండి, కానీ దీనిపైన రాసిరు చూడండి, రేపు జనసేన తెలంగాణలో వరంగల్కి వస్తున్నాడు, నువ్వు ఒక అమ్మకి అబ్బకి పుడితే అడ్డుకుంటా అన్నావుగా అడ్డుకో. లోకంలో లేని నా తల్లిదండ్రులు ఏం చేశారండి? ఈరోజు నేను పుట్టి తప్పు చేసినానా? అంటే నా బుర్కా ప్రాబ్లమా, నా మతం ప్రాబ్లమా? నా తల్లిదండ్రులు ఎందుకు అంటారు చెప్పండి? అరే మీకు దమ్ముంటే తమ్ముళ్ళు నాతో కొట్లాడండి, నేను కొట్లాడతా. నేను నా మీద దాడి చేస్తారా చేయండి, నేను కూడా దాడి చేస్తా. మాట్లాడతారా మాట్లాడండి, నాకు దమ్ముంది, నేను మాట్లాడతా. కానీ మా అమ్మ నాన్నని అన్నట్టు నేను మీ అమ్మ నాన్నని అనలేను. ఎందుకంటే నాకు నా పేరెంట్స్తో పాటు మీ పేరెంట్స్ అంటే కూడా గౌరవమే. ఒక ఆడపిల్లగా మా అమ్మ నాన్నని అంటే నేను ఎంత బాధపడుతున్నానో ఆ భావం మీ అమ్మ నాన్న మీరు పడవద్దు. అందుకే మీ అమ్మ నాన్న నేను తిట్టాను. అలాంటిది ఇంత నీచంగా ఏ రోజు నేను నిరుద్యోగుల కోసం చేసే పోరాటంలో ఏ రోజు నేను బాధపడలేదు. కేసులు వేయించుకున్నా, ఎదురుపోయినా, అబ్బాయిలతో సమానంగా కొట్లాడినా. కానీ ఈరోజు బాధపడుతున్నా అంటే కేవలం నా తల్లిదండ్రులు నన్నందుకే. నా తల్లిదండ్రులకు మంచిగా నేర్పారు, మరి మీ తల్లిదండ్రులు మీకు ఏం నేర్పించారు? తమ్ముడు అంటే పదం ఏందో నాకు అంత భూతైందో నాకు తెలియదు. ఒక తమ్ముడు అన్న పాపానికి ఈరోజు నన్ను మా అమ్మ నాన్నని కూడా తిట్టే స్టేజ్కి తీసుకొచ్చారు. నేను చెప్తున్నా కదా, మీకు దమ్ముంటే ఇప్పుడు కూడా చెప్తున్నా, మీ ట్రోలింగ్స్కి ఎవరు భయపడరు. ఎంత ట్రోల్ చేస్తారో చేయండి, కానీ మా అమ్మ నాన్న జైలుకి వెళ్ళకండి. వెళ్తే మాత్రం బాగుండదు. ఆఖరికి ఆనాడు పురాణాలు అన్నీ చదువుకున్నాం మనం. ఎంత అగ్నిగుండంలో నుంచి పుట్టిన ద్రౌపది 5 మందిని చేసుకొని బద్నాం అయిపోయింది. ఎంత సున్నితంగా పెరిగినా, సద్గుణాల మధ్య పెరిగిన సీత రావణ లంకలో ఉండి బద్నాం అయిపోయింది. ఇప్పుడు నేను ఎదుర్కొంటే పరీక్షలు పెద్దవి కాదు మాకు. లా గురించి అంతా తిట్టిరు, ముండా అన్నారు, దేశద్రోహి అన్నారు, ఎన్నంటారో అనండి, అన్నిటికీ రెడీ. ఏ రోజు కూడా దర్చుకోలే, భయపడలే. నా తల్లిదండ్రులు నాకు అది నేర్పలే. కానీ ఈరోజు నా తల్లిదండ్రులే అంటే నాకు బాధ అనిపిస్తుంది. నా కళ్ళల్లో నీళ్ళు వస్తే నేను మళ్ళీ పెరిగిదాన్ని అనుకోకండి దయచేసి. తల్లిదండ్రులు అంటే ఎవరికైనా బాధనే అనిపిస్తుంది. మా తల్లిదండ్రులు అన్న కాబట్టి నా బాధ. మీరు ఇక మీదట ఇంకొకటి, దీని ప్రొఫైల్ పేరైతే యద్భావతి తద్భావతి అట ప్రొఫైల్ పేరు. మళ్ళీ దాన్ని చూస్తే మా పిక్ ఎవరంటే పవన్ కళ్యాణ్దే ఉంది. ఇప్పుడు నేను ఎవరిపైన కంప్లైంట్ ఇవ్వాలి? పవన్ కళ్యాణ్ పైన ఇవ్వాలి కదా. మళ్ళీ ఎందుకు బాధ అనిపిస్తుంది? ఎందుకు నొప్పి అవుతుంది మీకు? మీకు మూడ్ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎన్ని ట్రోలింగ్స్ చేస్తారో చేయండి. ట్రోలింగ్స్ ఆపమని మేము పెట్టాలి. ఇంకొకటి, మనకి ఇన్ని చట్టాలు ఉన్నాయి, ఇన్ని షీటింగ్లు ఉన్నాయి, ఇన్ని ఉమెన్ కమిషన్లు ఉన్నాయి, అయినా సరే ఇలాంటి పరిస్థితి వచ్చింది మనకి ఈడ. ఎందుకంటే బాధితుల మనము కంప్లైంట్ ఇచ్చి మనం ఎక్కువ తిరగాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళేమో దర్జాగా ఉంటారు. ఇది ఎప్పుడు మారుతుంది ఈ సిస్టమ్? మా కోసం ఏర్పాటు చేసిన ఇన్ని పోలీస్ కమిషన్లు, ఇన్ని చట్టాలు ఎట్టుపోయినాయి. అయినా మేము తిరగాల్సి వస్తుంది. మేమే కంప్లైంట్ ఇచ్చి మేమే 100 సార్లు తిరగాలి, ఆడేమో దర్జాగా ఉంటాడు. కాబట్టి చట్టాలు చాలా వేగవంతంగా
24 గంటల్లో చర్యలు తీసుకునేటట్టుంటే బాగుండే. ఇంకొకటి ఆ గౌస్ పాష అన్నారు కదా, గౌస్ పాష మీ కష్టాల్లోనే ఉన్నారు కదా, నా అన్న అంటారు కదా, గౌస్ పాష మాత్రమే కాదు బండి భగీరథ్ కూడా మా అన్ననే. ఇద్దరిని ఒకటే తాడికి ఉరేయండి, ఒకటే తాడికి ఉరేయండి, ఇద్దరికి ఒకటే శిక్షణ అమలు చేయండి. నేను అడ్డుపడితే అప్పుడు నన్ను తీసుకుపోయి పాకిస్తాన్లో వదిలేయండి. థ్యాంక్ యూ, నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు అందరికీ థ్యాంక్ యూ. హలో అందరికీ. లాస్ట్ 3 డేస్గా నేను ఎవరో తెలిసిన వాళ్ళు, నాకెవరో తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు, పెద్దవాళ్ళు, ప్రతి ఒక్కరూ చాలా నాకు ఒక భరోసాని ఇచ్చిండ్రు, నాకు ఒక ధైర్యాన్ని ఇచ్చిండ్రు, నమ్మకాన్ని ఇచ్చిండ్రు. నేను ఇంకా చచ్చిపోయే వరకు ఇదే ఫీల్డ్లో ఉంటా అని నేను ఈరోజు బల్లగుద్ది చెప్పగలిగినటువంటి ఒక స్థైర్యాన్ని ఇచ్చిండ్రు. కాబట్టి మీ అందరికీ చాలా 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 థ్యాంక్స్. ట్రోల్స్ ఈరోజు స్టార్ట్ అయినాయి కావు, నాతోనే స్టార్ట్ అయినాయి కావు, నాతోనే ఎండాకాలని నేను అనుకుంటున్నా, దానికోసం నేను ఫైట్ చేస్తానని మాటిస్తున్నా. సావిత్రిబాయి పూలే నుంచి మొదలుకొని ఏదో ఒక రూపంలో మొదలైనాయి. ఆ రోజు రాళ్ళిగ్గిన వాళ్ళు ఈరోజు బూతులు ఇగ్గుతున్నారు. నిజానికి అందరికీ తెలుసో తెలియదో, నేను 2 ఏళ్ల క్రితం మొదటి వీడియో చేసినప్పటి నుంచే లకారాన్ని నాకు బిరుదుగా తీసుకున్నా. ఆ రోజే నేను రెడ్ లైట్ ఏరియాలో పోయినా, లారీలు ఆపినా, లారీల దగ్గర పడుకున్నా. నేను ఆ రోజే 2 ఏళ్ళు అయిపోయింది. ఇప్పుడు మనం 2nd యానివర్సరీ జరుపుకుంటున్నాం అనుకుంటే నాకు అస్మా అక్క విషయంలో చాలా బాధ ఉంది. ఎందుకంటే ఆమెకి అడిషనల్ ట్రోల్స్ని కాదు మాత్రమే కదా, మతాన్ని కూడా ఫేస్ చేయాలి, మతోన్మాదాన్ని కూడా మేము ఫేస్ చేయాల్సి వస్తుంది. సరే, నేను ఉస్మానియా యూనివర్సిటీ జర్నలిజం స్టూడెంట్గా చాలా రోజుల నుంచి ఆల్రెడీ క్వాలిటేటివ్ రీసెర్చ్ అనేది చేస్తున్న ట్రోల్స్ మీద. దాని మీద నేను ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళికని రాస్తున్న సందర్భంలో ఈ ఫోటో నా కళ్ళబడింది. అందుకు నేను ఫీల్ అవుతున్నా. ఎందుకంటే అరే ఈ 3-4 రోజులు నేను ఏం పనులు చేయలేకపోయినా కదా, నా వర్క్కి, నా బ్యాక్గ్రౌండ్ వర్క్కి ఇది కొంచెం ఆటంకం అయ్యింది అనేటటువంటి బాధ తప్ప నేను ఎక్కడ తగ్గలేదు, నేను ఆగట్లేదు. ఈ 3 రోజులు నా ఫేస్బుక్లో, నా యూట్యూబ్లో పోస్ట్లు, వీడియోస్ రాలేవు అని సంతోషించే వాళ్ళకి ఈ 3 రోజుల నుంచి కూడా నేను ట్రోలింగ్కి గురైనా. మార్ఫింగ్ దగ్గర ఏం ఆగలేదు. ఈ 3 రోజుల నుంచి కూడా నేను లకారాలకు గురైనా. ఎక్కువగా నన్ను ట్రోల్ చేసే వాళ్ళు జనసేన, బీజేపీ, ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఉంటున్నారు. ఇక నేను ఎమోషనల్గా మాట్లాడాలనుకుంటే నేను ఎమోషనల్ అవ్వను, బట్ మీకు ఎమోషన్స్ని గుర్తు చేస్తా. ఏదైతే జనసేన అండ చూసుకొని, లేదంటే ఎవరైతే పవన్ కళ్యాణ్ నరాన ఇంకించుకొని ఈరోజు నన్ను అంటున్నారో, వాళ్ళ కూతురికి 2 ఏళ్ళు అటు ఇటు ఉంటాను నేను, అంతే. సరే, ఎన్నో, బట్ వాళ్ళ కూతురు ఏజ్. సో వాళ్ళ ఇంట్లో వాళ్ళ కూతుర్లు ఉన్నారు, వాళ్ళ అమ్మ వాళ్ళు ఉన్నారు. ఇక్కడికి పోకూడదు, ట్రోలింగ్స్ అక్కడి దాకా కూడా పోకూడదు అని నేను ఫైట్ చేస్తా. మీ నాయకుడు ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకు కూడా ట్రోలింగ్స్ పోవద్దు, నా దగ్గరనే ఆగాలి. ఎందుకు? ఈరోజు నా మీద వచ్చిండొచ్చు, మా సీనియర్స్ అందరి మీద ట్రోల్స్ అయినాయి. చెప్పిన కదా నేను ఫస్ట్ కాదని. అయితే ఇది ఆపాల్సినటువంటి బాధ్యత, నైతిక బాధ్యత మన మీద ఉన్నదా లేదా? రాజకీయ నాయకులకు అలవాటైందబ్బా. కానీ మళ్ళా వాళ్ళే ఏం చేస్తారు? చంద్రబాబు నాయుడు నిండు సభలో ఏడ్చిండు తన కుటుంబంలోని ఒక మహిళని ట్రోల్ చేసినందుకు. అట్లా రోజా మీద జరిగినాయి, ఇంకొకరి మీద ఆల్ పొలిటికల్ పార్టీస్ లో ఉన్న మహిళల మీద జరిగినాయి. వాళ్ళ మీద కూడా నేను, అంటే వాళ్ళకి ట్రోల్స్ జరగొద్దు అని కూడా నేను పోరాటం చేస్తా. ఎందుకు? ట్రోల్స్ అనేవి ప్రతి అమ్మాయికి, ఎవరికి ట్రోల్స్ జరిగిన ట్రోల్సే కదా. వాళ్ళందరి మీద మాట్లాడే నైతిక బాధ్యత నాకుంది. కానీ అంత చిత్తశుద్ధి నన్ను ట్రోల్ చేస్తున్న వాళ్ళకు ఉందా లేదా అనేది నా ప్రశ్న. అయితే చెప్పినా కదా చాలా రోజుల నుంచి ఉందని. ఒక 1 year 1.5 year బ్యాక్ నేను ప్రశ్న రావణ్ కలిసినప్పుడు ఒక టాపిక్ మీద, మేము చాలా కంటెంట్ మీద డిస్కషన్కి కలిసినప్పుడు ఫోటో ఫేస్బుక్లో పెట్టినాం. దాన్ని పట్టుకొని శివాజీ గల్లా అనేటోడు కలుసుకున్నారు అని లవ్ సింబల్ పెట్టి, కలుసుకున్నారు అని కోట్ చేసి వేసుకున్నారు. ఇది పక్కకెట్ట. ఆ కామెంట్ సెక్షన్ అంతా బూతులు. నేను ఒక ప్రొఫెషనలిస్ట్ దగ్గర అంటే రీసెర్చ్ చేస్తున్నా అని చెప్పిన కదా, నా మీద ట్రోల్స్ని కాదు, నేను ఇక్కడ కూర్చున్న వాళ్ళలో చాలా మంది మీద జరుగుతున్న ట్రోల్స్ని కూడా నేను నా రీసెర్చ్లో భాగంగా చేసుకున్నా. అవన్నీ కూడా నేను అనలైజ్ చేస్తున్నప్పుడు ఒక ప్రొఫెషనలిస్ట్, ఒక సైకాలజిస్ట్, ఒక అడ్వకేట్ నా పక్కన కూర్చున్నప్పుడు వాళ్ళకి నేను అవి చదివి వినిపించలేనంత దారుణమైన, అసభ్యకరమైనటువంటి పదజాలం అందులో ఉంది. ఇది గుర్తుపెట్టుకోండి. అయితే ప్రొవోకేటివ్గా ఉండాలా, ఎలా డీల్ చేయాలి అనేది ఇది నాకు 2 ఏళ్ల నుంచి ఉన్నటువంటి ప్రశ్న. ఎందుకంటే నాదేముందబ్బా, ఆల్రెడీ వాళ్ళందరి దృష్టిలో నేను బరి తెగించిన,
సరే నేను బరి తెగించిన, కానీ తర్వాత రావాల్సిన ఆడపిల్లల పరిస్థితి ఏంటి? ఈ హాల్లో కూడా మహిళల సంఖ్య తక్కువనే ఉంది. మహిళా జర్నలిస్టులు ఆర్గనైజ్ చేసినటువంటి సభ ఇది. సో నా ఏజ్ వాళ్ళు ఇంకా ఎక్కువ మంది ఉండాలని నేను కోరుకుంటా. నా ఏజ్ వాళ్ళని ఇంకా ఎక్కువ మందిని ఇక్కడ చూడాలంటే దానికోసం నేను ఏమైనా వర్క్ చేయగలనా? నేను ఆల్రెడీ పడ్డదాన్ని కదా, రాళ్ళు పడ్డాయి కదా నాకు, దాని మీద నేను ఫంక్షన్ చేస్తున్నా. ఎట్టి పరిస్థితుల్లో నేను మాట్లాడడాన్ని ఆపేటటువంటి ఉద్దేశంలో అయితే అస్సలు లేను. అయితే యుద్ధం వాళ్ళు చేస్తున్నారు, మనము చేస్తున్నాము. మన ఆయుధాలు వేరు, మన ఆయుధాలు నిజాలు. మన ఆయుధాల వెనుక చాలా చాలా వ్యవస్థాగతమైన తప్పులు ఉన్నాయి, వాటిని మనం ఎత్తి చూపిస్తున్నాం. వాళ్ళ ఆయుధాలు మళ్ళీ మనమే అమ్మలం, అక్కలం, లకారాలం, ఇంకా ఏవేవో వస్తాయి. యుద్ధం ఒకటే అయినా మన ఆయుధాలు వేరు. అయితే నేను రీసెంట్గా పరకాల ప్రభాకర్ గారి ఒక మీటింగ్ అటెండ్ అయినా. అది క్లోజ్డ్ మీటింగ్, సెలెక్టెడ్ మెంబర్స్ ఉన్నారు. SIR మీద జరిగిన మీటింగ్ అది. బీజేపీ వచ్చిన తర్వాత ఎట్లా ఇష్యూస్ నార్మలైజ్ అయినాయి, మనుషుల్ని చంపడం నార్మలైజ్ అయింది, రేపిస్ట్లని సన్మానించడం నార్మలైజ్ అయింది, పక్కన ఉన్నటువంటి వ్యక్తిని డౌట్ పడడం మతం పేరు మీద, అన్ని నార్మలైజ్ అయినాయి. అట్లనే ట్రోలింగ్ కూడా నార్మలైజ్ అయింది. అది కావద్దు అనేది నా బాధ. ట్రోలింగ్ ని కూడా మనం నార్మల్ గా తీసుకుంటే పోలీస్ స్టేషన్లకు పోయినాక కేసు పెట్టేటప్పుడు కేసు FIR అవ్వకుండా పోలీసులు ఏమంటారంటే నువ్వు కొంచెం తక్కువ మాట్లాడు, నువ్వు నీ విధానాన్ని మార్చుకో. ఏం మార్చుకోవాలి? ఇది ధర్మాగ్రహం అయినప్పుడు నేను నా విధానాన్ని ఏం మార్చుకోవాలి, ఎట్లా మార్చుకోవాలి? అందరి ఇళ్లలో ఉన్న ఆడవాళ్ళకే వస్తుంది. మళ్ళీ మగవాళ్ళు కూడా విక్టిమ్సే, కానీ వాళ్ళని తిట్లలో కూడా వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు ఉంటారు. మళ్ళీ ఇది అన్ని పార్టీలలో జరిగేదే. వైఎస్ఆర్ ఉన్నప్పుడు, అదే జగన్ ఉన్నప్పుడు అతని మీద వీడియోస్ చేసిన ఏ పార్టీ వాళ్ళు ఉన్నా, ఇప్పుడు కాంగ్రెస్ మీద మాట్లాడుతున్నా, బీజేపీ మీద ఎవరున్నా మాట్లాడుతున్నప్పుడు, కానీ వీళ్ళ మూకకే ఎందుకు ఇంత వస్తోంది? ఆర్గనైజ్డ్ గా జరుగుతుంది అని చాలా మంది చెప్పిండ్రు, నేను ఒప్పుకుంటా. కానీ ప్రొవోకేటివ్ గానే రెస్పాండ్ అవ్వడం ట్రోల్ సమాధానం కాదు అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే వాళ్ళతో వ్యవస్థ ఉంది. వాళ్ళు పెడితే కేసు తొందరగా FIR అవుతుంది. వాళ్ళు పోలీస్ స్టేషన్ కి తిరగకుండానే FIRలు అవుతాయి. మనలాంటి వాళ్ళము ఒక 3 రోజులు పోలీస్ స్టేషన్ కి వెళ్తాం. అక్కడ ఏమేం టాపిక్స్ వస్తాయంటే, తగ్గించుకోవచ్చు కదా, కొంచెం నీ కంప్లైంట్ లెటర్ లో మార్చు, కొన్ని పదాలు మార్చు, ఇవి తీసేయి, నా కులం అడ్డం వస్తుంది, మళ్ళీ ఇట్లా మల్టిపుల్ ఆస్పెక్ట్స్ అడ్డం వస్తాయి. మనం ఏమైనా చేయాలంటే వాళ్ళకి వ్యవస్థ వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి మనం ట్రోల్నే వాళ్ళకి అంటే ప్రతి దాడిగా ట్రోల్నే మనం తీసుకుంటే మనం ఫెయిల్ అవుతాం. వాళ్ళ దగ్గర వ్యవస్థాగతమైనటువంటి వింగ్స్ అవి కూడా ఇన్ఫాక్ట్ రాజ్యాంగానికి సంబంధించినటువంటి సంస్థలు కూడా వాళ్ళ చేతుల్లోనే ఉన్నాయి కదా. కాబట్టి మనం ట్రోల్ని ఎప్పుడు కూడా పెట్టొద్దు. అండ్ ఇంకొకటి ఏంటంటే, డెమోక్రాటిక్ స్పేస్ పోతుంది అనేదే నా బాధ అంతా. నన్నేదో అంటున్నారు అంటే కాదు. ఇప్పుడు నేనైనా వాళ్ళైనా నేను ఒక డైలాగ్ పెట్టినా, నేను ఒక చర్చ పెట్టినా, మోదీ వైఫల్యాలు, సరే నేను ఒకటి చెప్తా, మీరు మాట్లాడండి, అభ్యంతరాలు ఉన్నాయా? మోదీ వైఫల్యాలని, ఇగో ఇది నువ్వు అబద్ధం చెప్పిన అమ్మా, ఇగో ఇది ప్రూఫ్, లేకపోతే ఇది తప్పమ్మా, నువ్వు సరి చేసుకో అని చెప్పాలి. నేనేదో చేసుకుంటా, నేను రీసెర్చ్ని ఇంకా గట్టిగా చేస్తాను. నెక్స్ట్ టైం చేసే వీడియోలో ఫ్యాక్ట్స్ని పట్టుకొని వచ్చే ప్రయత్నం చేస్తా. కానీ లకారాలు ఎందుకు వస్తున్నాయి? కొన్ని ఇయర్స్, ఒక 2 years బ్యాకే నలుగురం ఉంటాం. రఘు అన్న ఉంటారు, తులసి అక్క ఉంటుంది, ప్రశ్న రావని ఉంటారు, నేనుంటా. మా నలుగురు ముఖాలు ఉంటాయి, మాకు మొండాలు ఉండవు. కుక్క ఉంటుంది, కుక్క. కొన్నిసార్లు అవి గొర్రెలు అవుతాయి. అసలు వాళ్ళు ఇష్టమైనటువంటి జంతువుల శరీరాలంతా మావైతాయి. కానీ మీరు చూడండి, గొర్రె శరీరాన్ని మాకు ఆపాదించిన, కుక్క శరీరాన్ని మాకు ఆపాదించిన, మా బ్రెయిన్ మాత్రమే మీ ఇష్యూ. మా బ్రెయిన్స్ మీ ఇష్యూ, కానీ మా బ్రెయిన్స్ అసలు చచ్చిపోవు కదా. సో ఎప్పుడు విప్లవశ్రీ ఒక్కతే ఉండదు స్టేజ్ మీద, ఇంకా చాలా మంది రావాలి. వాళ్ళందరి కోసం నేను ఆల్రెడీ చెప్పినట్టుగా ఒక యూనివర్సిటీ స్టూడెంట్గా క్వాలిటేటివ్ రీసెర్చ్ చేస్తున్నా. కాబట్టి ఈరోజు నా కోసం మీరు ఎట్లా నిలబడ్డారో, ఆ రీసెర్చ్లో భాగంగా నేను తర్వాత తీసుకునే కార్యాచరణలో, నేను చేసే ఒక పోరాటంలో పెద్ద మాటలు అనిపించినా నేను ఫెడప్ అయిపోయినాను. నాకు ఓకే ఇదంతా, నాకు ఇవ్వండి ఈ ట్రోల్ అంతా, బట్ తర్వాత వాళ్ళని మేమేమి అసభ్యకరంగా మాట్లాడమనే మాట నాకు ఇస్తారా? ఎవరు ఇవ్వరు కదా. అండ్ ఇంక్లూజివ్గా రీసెంట్గా CJP మీటింగ్ జరిగినప్పుడు
ఢిల్లీలో జరిగినప్పుడు కొన్ని ఫొటోస్ ఎల్జిబిటిక్యూ కమ్యూనిటీ వాళ్ళ ఫొటోస్ వాళ్ళు చులకనగా సర్క్యులేట్ చేస్తున్నారు. అంటే ఏంటి, అందరికీ హక్కులు ఉంటాయి అన్నప్పుడు ఆ ప్రొటెస్ట్ లో వాళ్ళకి భాగస్వామ్యం ఉండకూడదా? అండ్ ఇంకా ఎడిటింగ్స్ మార్ఫింగ్స్ అనేవి ఇంకా చాలా ఫొటోస్ కి జరిగినాయి, మీ దాకా ఒకటే వచ్చింది. ఇంకొక ఫోటోలో నేను ఎల్జిబిటి క్యూ కమ్యూనిటీకి చెందినటువంటి ఢిల్లీ ప్రొటెస్ట్ లో పాల్గొన్న వీరులు ఉన్నారు, నేను వాళ్ళని వీరులనే అంటా. సో మేమిద్దరం పక్క పక్కన కూర్చొని భుజాల మీద చేతులు వేసుకున్నట్టుగా ఫోటో ఉంది. నాకు అదేం అశ్లీలంగా అనిపించలేదు. మేము ఇంకా ప్రశ్నిస్తున్నాం, అరే మేము డైరెక్ట్ గా కలిసి చర్చలు చేసుకోకపోయినా మా ఇద్దరిని కలిపి నువ్వు ఎడిట్ చేసినావు అనే చూస్తా నేను. ఇక్కడ ఎవ్వరు కూడా ఇప్పుడు ముఖ్యంగా జెన్జీలో చాలా వాయిస్లు ఉన్నాయి. నేను 100 మంది పేర్లు చెప్పమనండి, జెన్జీలో ఉన్నటువంటి యాక్టివిస్ట్ల పేరు నేను చెప్తా, ఎవరైతే కమిటెడ్ గా వర్క్ చేస్తున్నా నేను చెప్తా. సో వీళ్ళు కూడా ఏం భయపడరు. మీరు ఆర్గనైజ్డ్ గా మీ వెనుక వ్యవస్థలు ఉన్నాయి, మీ వెనుక చాలా చాలా పెద్ద వ్యవస్థలు ఉండొచ్చు, మా దగ్గర డబ్బులు లేకపోవచ్చు, కానీ మా దగ్గర నిజం ఉంది, మేము ఎంత దూరం అయినా సావడానికి కూడా సిద్ధంగా ఉన్నాము అనేది మేము మస్తు సార్లు చెప్పుకున్నాం. మళ్ళా రిపీట్ చేయాల్సినటువంటి అవసరం లేదు. అయితే ఈ పొలిటికల్ పార్టీస్ మాట్లాడాలి అని నేను కోరుకుంటున్నా. ట్రోలింగ్ అనేది మా సమస్యనే కాదు, మీరే అంటారు ఇప్పుడు ట్రోల్ ఈ విషయం ఏదైతే అవుట్రేజ్ వచ్చిందో నా విషయంలో నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకు రొటీన్ అయిపోయింది మార్ఫింగ్, ఈ ట్రోలింగ్ అనేవి. నాకు లిటరల్ గా పొద్దున లేస్తే నేను అవే చదువుతాను. నాకు లకారంతోనే డే స్టార్ట్ అవుతుంది, ఎండ్ అయ్యేది కూడా అట్లనే ఎండ్ అవుతుంది. అయితే నాకు వచ్చిన బూతులకి మా ఫ్రెండ్స్కి అసలు మీనింగ్స్ కూడా తెలియవు. సరే అవి నాకు తెలిసినాయి, సభాముఖంగా నేను చెప్పదలుచుకోలేదు, అవి అంత అసభ్యకరంగా ఉంటాయి. సో అలాంటి బూతుల్లోనే నా రోజు అంతా గడుస్తుంది, దాంట్లో ఏం లేదు. అయితే పొలిటికల్ పార్టీస్ ఏమన్నారు, ఈ 3 days లో RSS వింగ్ వాళ్ళు ఏమన్నారంటే, నన్ను ట్రోల్ చేసిన వాళ్ళే, నన్ను లకారం అని చెప్పి పోస్ట్ పెట్టినోడే వీళ్ళందరి ఫోటోలు మార్పైనాయి కదా, వీళ్ళ గురించి మాట్లాడవా అంటే, భయ్యా మాట్లాడతాం, వాళ్ళు ఎవ్వరి మీద మేము ట్రోల్ చేయలేదు, వాళ్ళు ఎవరిని మేము లకారాలతో మాట్లాడలే, వాళ్ళతో సైద్ధాంతికంగా భావజాల పరంగా రాజకీయంగా మాకేమైనా విభేదాలు ఉన్నప్పుడు మేము పార్లమెంటరీ లాంగ్వేజ్ లో మేము అది విమర్శ చేసినాం. మేము ట్రోల్స్ చేయలేదు ఏనాడు, మేము ఏనాడు బూతులు తిట్టలేదు ఒకరిని పట్టుకొని. సో అది వాళ్ళు మర్చిపోతారు. సో ట్రోలర్సే ఇప్పుడు ఏమైపోయిందంటే పోరాటం చేస్తున్న యోధులు అయిపోయింది. ఈ రోజు వాళ్ళు పోరాట యోధులు. వాళ్ళు ఈ 3 days లో నన్ను ట్యాగ్ చేసి పెట్టింది ఏంటిదంటే, మేము పోరాట యోధులం, నువ్వు ఫేక్ జర్నలిస్ట్, నువ్వు అర్న్ లిస్ట్, నేను ఏం అర్న్ చేసిన, నా బ్యాంక్ అకౌంట్స్ తీయండి అంతా నేను ట్రాన్స్పరెంట్గా ఉన్నా. నాలాగా చాలా మంది ట్రాన్స్పరెంట్గా ఉన్నారు. సో మీరు ఒకసారి ఇవన్నీ కూడా పట్టించుకోండి. పొలిటికల్ పార్టీస్ ఖచ్చితంగా దీని మీద మాట్లాడాలి. వీలైతే నేను మిమ్మల్ని కూడా కలిసే ప్రయత్నం చేస్తా. పవన్ కళ్యాణ్ వరకైనా మనం పోదాం, కానీ ఈ ట్రోలింగ్ ని ఆపేద్దాం. తర్వాత నేను తీసుకునే కార్యాచరణలో నాకు హెల్ప్ చేస్తారు, నాకు మద్దతుగా నిలబడతారు. మనం అందరం కలిసి ట్రోలింగ్ ని తగ్గించడమో వాళ్ళందరినీ ఏరివేయడమో ఏదో ఒక సొల్యూషన్ ని తీసుకుందాం అని చెప్పేసి ఒక ఓపెన్ కాల్ ఇస్తున్నా. తర్వాత నేను ఏమైనా నిర్ణయాలు తీసుకుంటే సోషల్ మీడియాలో మీ అందరినీ రీచ్ అవుట్ అవుతా. థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ సారీ, నువ్వు నుంచమ్మా. ఇందాక నారాయణ గారు, ఒక్క నిమిషంలో కంప్లీట్ చేస్తాను. నారాయణ గారు మాట్లాడుతూ, నారాయణ అన్న 1,00,000 మంది ఉంటారు తమ్ముడు అంటే, అన్న ఒక్కడితోనే మొదలు పెడతాం, రేపు ఒక్కడితోనే మొదలు పెడతామన్నా, మీలాంటి వాళ్ళ సపోర్ట్ ఖచ్చితంగా ఉండాలి. ఈ శివాజీ గల్లా అనేవాడితోనే మొదలు పెడతాం. వీడి పోస్టులు ఒక్కొక్కటి శ్రీనిధి ఫోటో పెట్టి, నేను మీడియా ముఖంగా చెప్తున్నా, రే శివాజీ నిన్ను నేను కలుస్తా, ఖచ్చితంగా నిన్ను నేను కలుస్తా కొడక, నీ పోస్టు నీకే చూపించి నీతో మాట్లాడతా. 100 రూపాయలు కూడా లేవా శ్రీనిధి ఫోటో పెట్టి, స్కానర్ పెట్టి, ఆ అమ్మాయి కాఫీ తాగుతూ ఏదో పిక్ పెడితే ఏఐని వాడి 100 రూపాయలు కూడా లేవా, 100 రూపాయలతో మిమ్మల్ని సాటిస్ఫై చేసే బాధ్యత నాది అని స్కానర్ పెడతాడు ఈ అమ్మాయి ఫోటో పెట్టి. కొడక శివాజీ చెప్తున్నా, నిన్ను నేను కలుస్తా బిడ్డ, నిన్ను కలుస్తా, నీ సంగతి చూస్తా. ఒక్కడితోనే మొదలు పెడతాం. శివాజీగా నీ వెనకాల ఎవడున్నాడు? ఈ శివాజీ అనేవాడు పవన్ కళ్యాణ్. నేను ఇందాక చెప్పా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ట్రాల్స్ జరిగినాయి, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ట్రాల్ చేస్తున్నారు. జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ చేసే ట్రాల్స్ ఎంత నీచంగా ఉంటాయో ఎవ్వరు కూడా నోటితో చెప్పలేని ట్రాల్స్ మాట్లాడతారు. పిల్లల్ని రేప్ చేస్తామంటారు, తల్లుల్ని రేప్ చేస్తామంటారు, భార్యల ఫోటోలు మార్ఫ్ చేస్తారు, స్కానర్లు పెడతారు, ఆడపిల్లల ఫోటోలు పెట్టి మతం పేరు వాడతారు, కులం పేరు వాడతారు. మీరు మనుషులురా మీరు. పవన్ కళ్యాణ్ మెరైటల్ అంటే ఆయన యొక్క మెరైటల్ లైఫ్ గురించి మాట్లాడితే ఒక స్టాండప్ కమెడియన్ని 2 రోజుల్లో తీసుకెళ్లి అరెస్ట్ చేశారు. 2 రోజుల్లో
నారా లోకేష్ గారి తల్లి గారి గురించి ఎవరో మాట్లాడారు భువనమ్మ గారి గురించి అని చెప్పని వల్లభనేని వంశీ అనే వ్యక్తిని తీసుకెళ్లి అరెస్ట్ చేస్తారు, నెలలు జైల్లో పెడతారు. మీ ఇంట్లో ఆడాళ్ళు మాత్రమే గోల్డెన్ ముద్దల, బంగారపు ముద్దల? మా ఇంట్లో ఆడాళ్ళు, ఈ ఆడాళ్ళందరూ కూడా మట్టి ముద్దల? అంటే మీ ఇంట్లో ఆడాళ్ళకు మాత్రమే పరువు గౌరవం ఉంటాయా? అంటే న్యాయం మీకొకటి, సామాన్య ప్రజలకు ఒకట? పవన్ కళ్యాణ్ గారు, యూ షుడ్ టేక్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ బుల్షిట్ హ్యాపెనింగ్ ఆన్ యువర్ నేమ్. మీ పేరు మీద, మీ పార్టీ పేరు మీద జరుగుతున్న ఈ ఆన్లైన్ హెరాస్మెంట్ కు మీరు బాధ్యత తీసుకోవాలి. ఆడు మీ పార్టీ వ్యక్తి అని చెప్తున్నాడు, కాదంటే ఖండించండి, లేదంటే మేము యాక్షన్ తీసుకుంటాం. అరే గల్లా, శివాజీ గల్లా, కలుద్దాం కొడక. నేను ఒక 2 పాయింట్స్ని గుర్తు చేస్తా. ఇప్పుడు ఇది ఏదైతే నా ఫస్ట్ ఇప్పుడు ట్రోలింగ్ అదే మార్పుడు ఫోటో మీరు ఏదైతే మీ దృష్టిలోకి ఏదైతే వచ్చిందో, నాకు సంఘీభావాన్ని తెలియజేశారో, ఆ ఫోటో వచ్చిన తర్వాత ఒక వ్యక్తి ఆ ఫోటోని పవన్ కళ్యాణ్ ఫ్యామిలీలో ఉన్న ఆడవాళ్ళ ఫోటోలతో జత చేసి మీ ఇంట్లో ఆడాలని మేము ఇలా ఎప్పుడైనా అన్నామా అని చెప్పేసి పోస్ట్ పెడితే, నేను అసలు దేనికి రెస్పాండ్ అవ్వకుండా కూర్చున్నా. నేను ఆ వ్యక్తికి కాల్ చేసి, ప్లీజ్ భయ్యా ఆ పోస్ట్ డెలీట్ చేయండి, ఆ ఆడవాళ్ళు కూడా టార్గెట్ అవ్వడం నాకు ఇష్టం లేదు, అందులో కూడా నాకు నేనే కనిపిస్తా, లేకపోతే మణిపూర్లో ఉన్న మహిళ కనిపిస్తారు నాకు, దయచేసి అది తీసేయండి అని చెప్పి పోస్ట్ డెలీట్ చేయించిన. ఒక ఆడపిల్లకి సంఘీభావం చెప్పే పేరుతోటి ఇంకొక ఆడవాళ్ళని టార్గెట్ చేయడం కూడా ఇష్టం లేనట్టుగా మనమందరం ఇక్కడ కూర్చొని మాట్లాడుకుంటుంటే, వాళ్ళు అదే పనిగా ఏదో పోస్ట్కి డబ్బులు వస్తాయో ఏంటో వాళ్ళంతా ఆర్గనైజ్డ్ గా మనని దెబ్బ కొట్టాలని, మాట్లాడకూడదని ఏ దేవుడి పేర్లు అయితే చెప్పి వాళ్ళ ప్రొఫైల్స్ అని దేవుళ్ళ ఫొటోస్ లేదా అన్లాక్డ్ ప్రొఫైల్స్ లేదా మోదీ ఫోటో లేదా పవన్ కళ్యాణ్ ఫోటో. అంటే ఇప్పుడు నేనేమనుకోవాలి, ఒక రోజు నేను చూడలేక కామెంట్ పెట్టిన ఒకరు లకారంని నన్నంటే ఆ డీపీలో దేవుడి ఫోటో ఉంది, ఇంతకీ నువ్వన్నావా, నన్ను మీ దేవుడు అన్నాడా, నాకు ఒక క్లారిటీ ఇవ్వు. నేను రేపు కేసు పెట్టాలంటే దేవుడి మీద పెట్టలేను కదా. పాపం ఆయన మీరు చేసే చర్యలకు ఆల్రెడీ డిప్రెషన్లో ఉండుంటారు, మళ్ళీ మా సైకాలజిస్టులు పోయి వాళ్ళకి కూడా ట్రీట్ చేయాల్సి వస్తుందేమో, ఐ డోంట్ నో. అయితే అదొక విషయం. అయితే వీళ్ళకి నేను ఏ డ్రెస్ వేసుకున్నా మళ్ళీ మంటే, నేను పద్ధతిగా చీర కట్టుకున్న ఫోటోని కూడా వదిలిపెట్టలేదు వాళ్ళు. సో వాళ్ళే చీర కట్టుకోమంటారు, మనం ఏదో చేస్తాం, మళ్ళీ అది కూడా ట్రోల్ అవుతుంది. వాళ్ళు ఏదో ఎక్స్పెక్ట్ చేస్తారు, కానీ అంటే వాళ్ళకి తెలియకుండా మనం ఆ అంశం మీద మాట్లాడుంటాం. రీసెంట్ గా జరిగినటువంటి గౌస్ పాషా అంశంలో వాళ్ళు ఇంకా మాట్లాడక ముందే మనం దాని మీద చేసేసాం, అన్ని అయిపోయాయి. మనం విక్టిమ్ పక్కన ఉంటుంటాం, మనం ట్రోల్స్ ని ఎదుర్కొంటూ ఉంటాం. లిటరల్ గా సార్ వాళ్ళ అంటే విక్టిమ్ పాప నా పక్కన ఉంది, పోస్ట్ లో ఎక్కడ కూర్చున్నారు సెక్యులర్ గొట్టంగాళ్ళంతా అంటే విక్టిమ్ దగ్గర ఉన్నామమ్మా, ఇంకేం చెప్పాలి. సో మీరు కొంచెం ట్రోల్ చేసేటప్పుడు కూడా చూసుకోండి, అలవాటైన వాళ్ళని ట్రోల్ చేస్తే తర్వాత మీకు ఖచ్చితంగా ఉంటుంది. అయితే మేము ప్రజాస్వామికంగా మాత్రమే రివెంజ్ తీర్చుకుంటామనే నమ్మకాన్ని అనే దాన్ని కూడా మీకు ఇస్తున్నా. థ్యాంక్ యూ.